దేశ సంస్కృతిలో అనేక భాషలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 22వ షెడ్యూల్ భాషలతో పాటు వందలాది గిరిజన ప్రాంతీయ మాండలికాలు భారత సంస్కృతిలో కలికితురాళ్ళు. అందులో కొన్ని కాలక్రమంలో ప్రాధాన్యం కోల్పోతున్నాయి. అలా అంతరించిపోకుండా కేంద్రం నడుం బిగించింది. భాష సంరక్షణతో పాటు జ్ఞాన సముపార్జనకు ఉపయుక్తంగా ఉండే విధంగా చేపట్టిన ప్రత్యేక చర్యలను ఇప్పుడు తెలుసుకుందాం. పలు గిరిజన ప్రాంతీయ మాండలికాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. అయితే దేశ సంస్కృతికి వెన్నుదన్నుగా నిలిచేటువంటి భాష కనుమరుగవ్వకుండా ఉండేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఏదైతే ఉందో అది భాషను డిజిటలైజ్ చేసే ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగానే మన ముందుకు కొన్ని ఈ పోర్టల్స్తో పాటు మరికొన్ని యాప్స్ని తీసుకొచ్చింది. అవి ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం ఇది మనం గూగుల్ సెర్చ్ బార్లో ఈ కుంభ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపించేటువంటి ఏఐసిటిఈ ఈ కుంభ్ పోర్టల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఈ కుంభ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చాం మనము. ఇక్కడ హోమ్, కంట్రిబ్యూటర్స్, బుక్స్, యాక్టివిటీస్, వీడియోస్, ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవన్నీ ఇందులో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తయారు చేసినటువంటి ఈ పోర్టల్ ఏదైతే ఉందో ఇందులో దాదాపుగా భారతీయ భాషల్లో ఉన్నటువంటి సాంకేతిక అంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ మెటీరియల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అయితే ఇందులో ఇంజనీరింగ్తో పాటు మెడిసిన్, అట్లాగే లా, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ ఇందులో ఉంటాయి. అయితే ఇవి ఒక భాష నుంచి మరొక భాషలోకి అనువాదం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో అనువాదిని అది కూడా ఒక వెసులుబాటు అయితే కల్పించింది ఇందులో. సో దాదాపుగా ఇందులో 16,610 కోర్సులు ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే 5.6 కోట్ల మంది ఇందులోకి లాగిన్ అయినట్టుగా కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే కనుక ఇప్పుడు ఈ కంట్రిబ్యూటర్స్ అన్నదాన్ని క్లిక్ చేస్తే కనుక ఇందులో యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ కంట్రిబ్యూటర్స్, డిప్లొమా కంట్రిబ్యూటర్స్ రెండు ఉంటాయి. సో ఇవి ఎవరు అసలు రాశారు, ఇందులో దీనికి సంబంధించిన ఈ కంట్రిబ్యూటర్స్ ఎవరు అని చెప్పేందుకు ఇందులో పూర్తి వివరాలు అయితే సేకరించారు. ఇప్పుడు ఏ సెమిస్టర్కి ఏ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను అయితే ఇందులో క్లియర్గా పొందుపరిచారు. అయితే దీనికి సంబంధించి ఆథర్ ఎవరు, రివ్యూవర్ ఎవరు అని సంబంధించి వాళ్ళ డెసిగ్నేషన్తో పాటు అన్నింటినీ కూడా ఇక్కడ పొందుపరిచినట్టుగా మనకు కనిపిస్తుంది. అట్లాగే దీంతోపాటు ఇక్కడ బుక్స్, ఏ బుక్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ చూస్తే ఏఐసిటిఈకి సంబంధించినటువంటి ఆల్ బుక్స్, అట్లాగే అండర్ గ్రాడ్యుయేషన్, అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో ఇక్కడ చూడొచ్చు మనం కోర్సుకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అదర్స్. సో ఇది ఏదైతే ఉందో దానికి సంబంధించినవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత లాంగ్వేజెస్ కూడా కింద ఉన్నాయి. సో దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బై బుక్ నేమ్ అని ఉంది. ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇట్లా మనకు కావాల్సిన పుస్తకం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెర్చ్ చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే ఇక్కడ లాంగ్వేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, ఇట్లా దాదాపుగా కొన్ని లాంగ్వేజెస్ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు ఏ ఇయర్, ఏ సెమిస్టర్కి సంబంధించినటువంటి విషయాలు కూడా అందులో అన్నీ ఇక్కడ అందుబాటులోనైతే ఇందులోనైతే పొందుపరిచారు. సో దీని తర్వాత అట్లాగే ఇది అయిపోయిన తర్వాత ఇందులో యాక్టివిటీస్, బుక్ డిస్కషన్ క్యాలెండర్, ఈ బుక్ డిస్కషన్ గురించి సంబంధించి కూడా ఏ రోజు ఏమేమి చేయొచ్చు అని ఇక్కడ ఒకటి నార్మల్గా ఒక రిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనం అందులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇట్లా దాదాపుగా ఏ బుక్ సంబంధించిన రివ్యూ ఎట్లా ఉందని చెప్పి దీని మీద డిస్కషన్ చేసేందుకు కూడా అవకాశం అయితే ఇందులో కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఇటు దాంతోపాటు ఈ వీడియోస్ కూడా కొన్ని డిజిటల్ క్లాసెస్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. బుక్ డిస్కషన్ అబౌట్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంగ్లీష్ మీడియం, దీనికి సంబంధించినటువంటి యూట్యూబ్లో కూడా కొన్ని పుస్తకాలు అయితే అందుబాటులో కనిపిస్తుంది. ఇది ఈ కుంభ్ పోర్టల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ప్రస్తుతం ఇది మనం చూస్తుంది భాషా సంచిక ఈ పోర్టల్. అయితే దీనికి సంబంధించి దీన్ని ఎవరు తయారు చేశారంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ వాళ్ళు రూపొందించారు. అయితే ఇందులో చూస్తే కనుక సెక్షన్స్ అండ్ కలెక్షన్స్, బ్రౌజ్ సంచిక, స్టాటిస్టిక్స్ ఈ 3 అందుబాటులో ఉన్నాయి. ఈ సెక్షన్స్ ఇన్ భాషా సంచిక చూస్తే కనుక భారతావని 8 ఉన్నాయి. ఇందులో భాషా మందాకిని, సిఐఎల్ పబ్లికేషన్, సిఐఎల్ విజువల్ ఆర్చివ్, అట్లాగే క్లాసికల్ లాంగ్వేజెస్, నేషనల్ టేప్ ఆర్చివ్, అట్లాగే పాలసీ డాక్యుమెంట్స్, స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎండార్జెంట్ లాంగ్వేజెస్ అనేది ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ బ్రౌజ్ సంచిక చూస్తే కనుక ఇందులో బ్రౌజ్ బై ఆథర్, బై టైటిల్, బై సబ్జెక్ట్, బై లాంగ్వేజ్, బై మీడియా, బై లింగ్విస్టిక్ డేటా టైప్ అని ఉంది. బ్రౌజ్ బై టైటిల్, బ్రౌజ్ బై సబ్జెక్ట్ ఇందులో చూస్తే కనుక
బ్రౌజ్ బై సబ్జెక్ట్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్కి సంబంధించినటువంటి ఈ లెసన్ ఏదైతే ఉందో, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్కి సంబంధించినటువంటి లెసన్ ఏదైతే ఉందో అవి డిజిటల్ ఫామ్లో ఉన్న లెసన్ ఏదైతే ఉందో అవి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. షెడ్యూల్ భాషలతో పాటు మాండలికలకు సంబంధించినటువంటి నిఘంటువులు కూడా అందుబాటులో ఉంటాయి. కథల సంచికలు, వివిధ రంగుల చిత్రాలతో కూడిన వర్ణనలు కూడా ఉంటాయి. అయితే విద్యా పరిశోధన, భాషా విద్య, అట్లాగే సాంస్కృతిక డాక్యుమెంటేషన్ ఉపయోగపడే ఆడియో వీడియోలు కూడా ఇందులో నిక్షిప్తం చేశారు. ఏ టెక్నాలజీతో తీసుకొచ్చినటువంటి ఈ సంచిక పోర్టల్లో భాషా ప్రియులకు ఇది మరింత దోహదపడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కేంద్ర గిరిజన శాఖ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యాప్ పేరు భాషిని యాప్. ఇది ఏం చేస్తుందంటే బహుభాషల్ని ట్రాన్స్లేట్ చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇది టెక్స్ట్ ద్వారా, అట్లాగే వాయిస్ ద్వారా, అట్లాగే కన్వర్జేషన్ ద్వారా, అట్లాగే స్కానింగ్ ద్వారా, బ్రౌజ్ ద్వారా ఉన్నటువంటి లాంగ్వేజెస్ని ఏ భాషలోకి కావాలంటే ఆ భాషలోకి మారుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనము తెలుగుని వాయిస్ది క్లిక్ చేసిన తర్వాత తెలుగు మనకు కావాల్సిన లాంగ్వేజ్, సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఇక్కడ నొక్కిన తర్వాత మనకు కావాల్సిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఇది కన్నడ పెట్టుకున్నట్టయితే ఈ కన్నడ, తెలుగు నుంచి కన్నడకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ మనం ఈ ట్యాప్ ఆన్ ద మైక్ టు స్పీక్, మీరు ఎక్కడ ఉన్నారు, కర్ణాటకకి ఎప్పుడు వస్తున్నారు, ನೀವು ಕೆನಡಾಕ್ಕೆ ಬಂದಾಗ ನೀವು ಎಲ್ಲಿದ್ದೀರಿ. సో ఇట్లా మనం మాట్లాడిన తర్వాత మన తెలుగు భాషలో మనం మాట్లాడితే అది మనం ఏ భాషనైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ భాషలో అక్కడ స్క్రిప్ట్తో పాటు వాయిస్ అసిస్టెంట్స్ కూడా, మనం వాయిస్ అసిస్టెంట్ కూడా ఏది ఫీమేల్ కావాలంటే ఫీమేల్, మేల్ కావాలంటే మేల్ పెట్టుకునే అవకాశం ఉంది. సో దీని తర్వాత అయితే ఇది ఏ విధంగా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అక్కడ అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ భాషను మాట్లాడేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. అట్లాగే విద్యార్థులకు కానీ లేదంటే ఆయా రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాదాపు ఇప్పటికే 10 లక్షలకు పైగా డౌన్లోడ్స్ జరిగినట్లు కేంద్రం అయితే ప్రకటించింది. అట్లాగే 250 మిలియన్ అనువాదాలు కూడా జరిగినట్లుగా కూడా ప్రకటించింది. అయితే మొత్తంగా ఇది భాషిని యాప్కి సంబంధించినటువంటి విషయాలు. అయితే ఇందులో టెక్స్ట్, వాయిస్, కన్వర్జేషన్, సీన్ స్కాన్ చేసిన తర్వాత కూడా చేసుకునే అవకాశం ఉంది. బ్రౌజ్ చేసింది కూడా చేసుకోవచ్చు. ఏమైనా మన గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ని కూడా అనుసంధానం చేసుకునే విధంగా ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. కేవలం మనం కావాల్సింది మనం ఏ లాంగ్వేజ్లో ఇన్పుట్ ఇస్తున్నామో, ఏ లాంగ్వేజ్లో మనకు అవుట్పుట్ కావాలనేది ఆ 2 లాంగ్వేజ్లను సెలెక్ట్ చేసుకొని తర్వాత ట్రాన్స్లేట్ నొక్కితే ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి. అంత సులువుగా ఈ భాషిని యాప్ అందుబాటులోకి వచ్చింది. సో ఇవి కేంద్ర సాంస్కృతిక శాఖ అట్లాగే మిగతా శాఖల్ని సమన్వయం చేసుకొని తీసుకువచ్చినటువంటి ఈ పోర్టల్స్ యాప్స్. అయితే ఈ దేశ సంస్కృతికి వెన్నుదన్నుగా నిలిచేటువంటి భాషా పరిరక్షణలో కేంద్ర సాంస్కృతిక శాఖ చూపిస్తున్నటువంటి చొరవను అందరూ అభినందిస్తున్నారు. అట్లాగే ఎక్కువ సంఖ్యలో కూడా ఇక నుంచి కూడా మరింత ఎక్కువ సంఖ్యలో ఈ యాప్స్ని, పోర్టల్స్ని వాడుతూ జ్ఞానాన్ని పొందాలని, భాషను కాపాడాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మల్లికార్జున్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.